ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపో. పుట్టు మచ్చలేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడుకో. 3 రోజుల్లో చర్చికెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలలు హానీమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌన్ వేసుకొస్తా, పెళ్లి కూతురులాగా. ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను, మచ్చుండి తీరాలి. మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది. నిజంగానే పులి తరుముకొస్తుంది నాగమణి. నేను చెప్పిన మాట కాస్త విను. ఇదిగో, నువ్వేం చెప్పినా విన్ను. వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు. కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు. వెళ్ళి వెళ్ళ. నేను దొరుకుతాను కానీ నేను చెప్పిన పని చేసావు అనుకో, మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది. నల్లు లేవు, నా బంధాలు. నా మాట కాస్త వినవు బాబు. చచ్చినా విన్ను. చస్తే ఇంకేం వింటావులే. నాగమణి నాగమణి, నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి. ఇదిగో, నువ్వు ఎందులో పడితే నాకేమయ్యా? అసలు నువ్వు నాకేమవుతావని? కొత్తగా అడుగుతున్నావే నాగమణి. ముందే చెప్పానుగా నీ కాబోయే భర్తనని. ఒట్టే. ఒట్టు. ఇదిగో సుందరం, ఒట్టేశావు. నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. అలాగే, ఈ బట్టలు వేసుకుంటా. ఏంటయ్యా, ఏంటిది? ప్రేమతో కుట్టా. ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా? ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టా. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్నున్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? నాగమణి, 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 నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా.
రచ్చ కరువైన బతుకెందుకో, చీకిపోయిన గుడ్డ ముక్కల కతుకెందుకో, నీ వాలు నా వాలు ఎదిగారులే, మధ్య మధ్య ఊరి వాళ్ళు ఉరిగారులే, ఏ నాటికైనాను పడతానురా, తొడగొట్టి గుడ్డల్ని కుడతానురా, కుడతానురా. గ్రహాలన్నీ ఒకే తోట చేరాయే, ఏమిటి కథ? మా గురువుగారికి కొంచెం జ్వరం వచ్చిందిరా, అందుకని. అయితే ఇంకెందుకు, మంచం నుంచి దింపేయండి. ఇదిగో వెంకటరత్నం వస్తున్నాడుగా, 4 బనీలు కుట్టిపెట్టు. ఇవి మదన కామరాజు గారి ఫోటోలు, అంటే తమ అమ్మాయిలతో ఉండగా తీసినవి. బాగున్నాయా? బాగా చూసుకో, మళ్ళా చూడటానికి కళ్ళు కాళ్ళు ఉండవుగా. వస్తా. ఓరి నాయనో, ఈ ఫోటోలు తీసిన నీచుడు ఎవడరా? ఫోటోల్లో చౌకలు కనపడుతుందిగా, ఇంకెవరో మనమే. సత్యం, నాకేదో భయమేస్తుందిరా. ఈ కొత్త గొడవ ఏంట్రా? ఆడి ఫోటోలు చూపిస్తాడేంట్రా? ఆ ఫోటోల్లో నువ్వేనా, నేను కూడా ఉన్నానా? మరేం లేదు, వెంకటరత్నం తెలిస్తే నీతో పాటు నన్ను పొడి చేస్తాడేమోనని నేను వెళ్ళొస్తాను. అమ్మో, అటు చూస్తే ఆడదయ్యాలు, ఇటు చూస్తే రావణాసుడు. ఈ ఊరు నుంచి పారిపోకపోతే ప్రాణాలు దక్కవు. బతికుంటే బనీలు కుట్టుకునైనా బతకొచ్చు. సాగర తీరం లలా 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 జుతో జడ మీద జమ్మ చచ్చ. ఏడుపులు పెడబొబ్బులను ఊళ్ళో ఎవడన్నా పోయాడా? పోయే ఉంటాడు, లేకపోతే అలా కింద కడతారా? రే గంగరాజు, ఏట్రా ఏడుపు, ఎవరు పోతా? పోలేదురా బాబు, మన సుందరంగా లేడు, అదేనే మిషన్ కుట్టివాడు, అడిగి పాపం దయ్యం పట్టిందంట. ఇదేంటి పిచ్చెక్కింద? అమ్మో, మోహిని పిశాచం పట్టుకున్నట్టు ఉంది. అబ్బా, కొందరు కద్దరా శుభ్రంగా ఉండేవాడు కదా, ఇలా తయారయ్యేటి. అబ్బా, అదే నాకు అర్థం కావట్లేదయ్యా. ఊరి నుంచి పోతా అన్నాడు, పెద్ద ఇంటి దడి వైపు చూసి కడు తిరిగి పట్టాడు. అప్పటి నుంచి ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఇదేదో దైవం పట్టుకుంది. ఒరే సత్తిగా, దెయ్యం కాదురా అదృష్టం. ఇంతకాలం కళ్ళు చిల్లులు పడిపోయేలా వెతికిన మచ్చ దొరికింది. ఈ రోజు నుంచి నేను మహారాజు. నేను మహామంత్రిని. నేను బట్టలు తెచ్చండి, సేనాధిపతిని. సరేగా రే అబ్బాయి, ఎక్కడ చూసావురా? పడమటి ఇదిలో పెద్దరుగులు ఇల్లు లేదు, ఆ ఇంటి దొడ్డో. ఆ అమ్మాయి ఎవర్రా సతిగా? స్కూల్ టీచర్, కొత్తగా వచ్చిందిలే. ఆ పిల్ల పేరేంటి? సుజాతని. సుజాత అంటే మంచి జాతకం కలదన్నమాట. ఆ పిల్ల జాతకం సరే, నీ జాతకం సంగతి ఆలోచించట్లేదు. మన జాతకానికేరా? ఆ ఇద్దరు ఇల్లు ఎవరితో తెలిసిన? మునసబ్ గారి ఇల్లు కాదు? కాదు, వెంకటరత్నంది. ఆ
సన్నాసోళ్ళ సమాధిలోకి వెళ్ళినట్టు నువ్వు ఆ మంచం కింద నుంచి ఇక రావా? ఏం చేయమంటావురా? ముందు నుయ్యి వెనక గొయ్యి మధ్యలో మచ్చ. ఇంతకాలం మచ్చ కనపడక ఏడ్చావా? తీరా కనపడేసరికి లంకెల బిందుల చుట్టూ తాచుపావులాగా మధ్యలో వీడొకడు దాపురించాడు. లోట్లో తల పెట్టాక ఇక రోకల పోటీకి భయపడ్డం ఎందుకు? ఓ పంచే గురు, తిన్నగా వెంకటరత్నం ఇంటికెళ్ళి నేను సుజాతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పు, పీడ వదులుతుంది. యారా ఆడు నన్ను చంపేస్తే నా ఆస్తి, నా మిషను, నా కత్తిర్లు కొట్టేద్దామని చూస్తున్నావురా గురుద్రోహి. ఏంట్రా శ్రీనివాసు ఊళ్ళో విశేషాలు? ఏమున్నాయి, నాగమణికి పెళ్లి కాలేదు, ఆ. సుబ్బరాజు గారు అమ్మాయి సమర్థాడింది, ఆ. నీలవేణికి ఇంకా సంబంధం కుదరలేదు, ఆహా. వీరిగాడు ముక్తి చేసిన వలస వెళ్ళిపోయాడు, ఆ. సింహాద్రి అయ్ బాబోయ్. చేసుకున్నాడు. వరహాలరాజు అమ్మా ఆ, దండాలు బాబు. చెప్పడం మర్చిపోయాను, ఈడు ఆ సుందరంగాడు కలిసి వ్యాపారం మొదలెట్టాం బాబు. అంతే, నా బట్టలు కుట్టేటట్టు ఆ కుట్టిన బట్టలు నేను అమ్మేటట్టు అంతే బాబు. వ్యాపారం సంగతి సరే, దాంట్లో వ్యవహారం ఉందిగా. అక్కడే బాబు నేను చెప్పిదానికొచ్చవే బాబు. బాబు ఈ చేతులు కావు కాళ్ళు రా. ఇదిగో శ్రీనివాసు, ఆడేదో కుర్రోడు కక్కుర్తి పడ్డాడు. ఈసారి కుదిలే నీ కాళ్ళు అట్టుకుంటాను రా బాబు. తొందరగా పట్టుకో, మళ్ళీ పట్టుకోవడానికి చేతులు ఉండవుగా. మధ్యలో నేనేం చేశాను రా బాబు? యాక్షన్ అంతా ఆడిది, డైరెక్షన్ నీదేగా. అమ్మో అంత మాట అనుకో. ఇదిగో ఈ 100 ఉంచు. అమ్మా ఎరా, లంచమా? చచా, నీ గుర్రం ఎందుకంటే అది తిని చిక్కిపోయిందిగా, కాస్త గుగ్గిళ్ళు అయి పెడతావని. నీ మీదున్న జాలితో కాదురా, గుర్రం మీదున్న ప్రేమతో తీసుకుంటున్నాను. రేయ్ సీతరాడు, ఏంట్రా పెంచురుడు? పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు. అబ్బాయి సుందరం, సుందరం, వెంకటరత్నం. వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ సీను గారికి 100 రూపాయలు గుగ్గిళ్ళు తినిపించా. అమ్మయ్యా, ఇక అమ్మ, నా 100 రూపాయలు ఇచ్చి. ఇస్తానావా? నా అకౌంట్ లో రాసుకో. అబ్బా, ఇంక ఇలాగే ఉంటది. ఒడి దాటితే ఛీ, ఒరే సీతారావుడు, ఆ, నేను పెద్ద రాజకారి బయటకు వెళ్తున్నాను. ఆ, కొట్టి జాగ్రత్త. అలాగే. అమ్మో, పిల్లి, అందులోనూ నల్ల పిల్లి. బాలింత పిల్లి గురు, బంగారం. బాలింత నీతో చెప్పిందా? పురుడు పోసాను. ఆ? ఓహో, లేకపోతే ఏమిటి గురు, మా నాటకం మీద పిల్లలు పెట్టింది. ఓహో. బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. ఆహా, అయితే పర్లేదు, వస్తా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను. సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణాలు చేయించి తీస్తాను. సుందరం, నా కాబోయే భర్త. ఏమైనా సరే ఇవాళ సుజాతను కలుసుకుని తీరాలి. సుందరం, నీకోసం వస్తున్నాను. పద, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణలా? ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కవల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? ఆ. 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. చి, అప్సకులు మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత అదే, నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదర్శనలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. ముందు పద. అబ్బా, నాగమణి, నాగమణి, నా మాట విను, ఇంకేం నాగమణి. చెప్పొద్దు నాకు. అది కాదు నాగమణి, నడు. ఇవాళ నాకు కొంచెం పని. నడవమంటే రా. నాగమణి, నువ్వు? నా మాట విను నాగమణి. నాగమణి, సారీ. నాగమణి. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మా. ఏం గురు, కాయ హోండా? నీ బొంద, నీ పాడే. ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఆ, ఉండు. అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే ఓ 4 కొట్టుకో. సుందరం, సుందరం, మనకు 50 కొట్టించోయా. ఏటవరా? అబ్బా, చెప్పలు కదయా బాబు, డబ్బులు నాకు కాదు, సీను గారి గుగ్గిళ్ళకి. సీనుగాడిగా?
జమజచ్చ సుజాత జమజచ్చ సుజాత. రాయ్ ఏం చేస్తున్నావురా? వంట ఎప్పుడు చూసినా తిండి గోలేనా? ప్రపంచంలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి అమ్మాయిల చుట్టూ తిరిగి చెప్పు దెబ్బలు తిండం వగేరాలా? అబ్బా నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకు బట్టలు అవి కుట్టాలేమో కనుక్కొస్తా. అలాగే. వస్తా. మీరేంటి? జాకెట్లు కుట్టాలండి. అబ్బా 3 రోజులు అవుద్ది, 7 రూపాయలు అవుద్ది. 7 రూపాయల? సిటీలోనే అంత తీసుకోరు. నేను 3 రూపాయలు ఇస్తాను. ఇక్కడికి అక్కడికి ఏమిటండి తేడా? కుట్టు మారుతుందా, మిషన్ మారుతుందా, సూది మారుతుందా, దారం మారుతుందా, కొలతలు మారుతాయి? జాకెట్ రూపే మారుతుంది. అవమానం. ఏమోయ్ నా సంగతి పూర్తిగా తెలియకుండా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. పల్లెటూరు టైలర్ కదా అని తేలిక చేసి మాట్లాడకు. నేను బాంబే యాక్స్ లో 3 ఏళ్ళు పనిచేశాను. సినిమా యాక్టర్లకు గుడ్డలు కుట్టాను. నా టైం బాగోక జమజచ్చ దొరక్క నేను చేసిన మోడల్స్ అన్ని బజార్లోకి వచ్చేసినాయి. కానీ లేకపోతేనా దుబాయ్కి వెళ్ళిపోయిండేవాడిని. 14. ఆ అమ్మాయి ఇక్కడ బయలుదేరి ఉంటుంది, ఈ అమ్మాయి ఇక్కడ బాధేస్తుంది. ఈ ఊరి వాళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆపట్టి సరిపోయింది. కానీ 13:30 గుడి మరకు తిరుగుంటుంది. ఇదేంట్రా బాబు, లేకపోతే ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోండేవాడు. 4:30 ఆవిడ అక్కడ బళ్ళోకి వచ్చేసి ఉంటుంది. ఈవిడ ఇక్కడ ప్రాణాలు తోడుస్తుంది. 4 నాకు హుక్స్ పెట్టదు. అవన్నీ వాడికి చెప్పండి. రాయ్ నేను చాలా బిజీ. కలెక్టర్ గారి భార్య నా కోసం జాకెట్ కుట్టాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటుంది. నేను వస్తా. మీరేం చెప్పదలుచుకున్న వాడికి చెప్పండి. అతను అంత బిజీయా? మా వాడు చక్రం తొక్కడం కాదండి, ఆడి కాళ్ళకే చక్రాలున్నాయి. ఆహా. సుందరం, ఒత్తిగా అడ్రస్ లేవే. మారిందిగా. మారిందా? అంటే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టమని కాంట్రాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి స్కూలు టీచర్స్ ఊపిరి సలపడం లేదు. మరి మన పెళ్లి సంగతి? పెళ్లిదే ఉంది, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో, కుట్టు జీవితానికి చాలా ముఖ్యమైనది. కుట్లలో నానా రకాలు ఉన్నాయి. చెవులు కుట్టడం, విస్తర్లు కుట్టడం, తేళ్లు జర్లు కుట్టడం. అయితే ఆ కుట్లు వేరు, ఈ కుట్లు వేరు. టైలర్ యొక్క పరితనాన్ని బట్టి కుట్టు ఉంటుంది. చాలా మంది నీకు ఈ మధ్య కొంచెం పిచ్చెక్కినట్టు అనుమానం. అనుమానం కాదు, నిజమే. ఇవాళ ముహూర్తం బాగున్నట్లేదు, వస్తా. ఒరే అభిగా, ఉండవయ్యా, బత్తాలా వస్తుంటాను. సుజాత టీచర్ ఎక్కడ ఉంటుంది? ఉప్పుగా వస్తున్న మధ్యలో ఏంటయ్యా? ఓహో. సీత స్వయంవరం. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ ఇంత లేట్ గా వచ్చావేరా వెధవ? రా బల్లెక్కు. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ గుంజుడితి. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ గోడ కుర్చీవేయ్. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. అబ్బా ఎన్నిసార్లు విల్లు ఎక్కువ పెడతా అండి. విల్లు ఎక్కువ పెట్టాడు, విరిచాడు, సుజాతను పెళ్లి కూడా చేసుకున్నాడు. సుజాతని కాదు, పెళ్లి చేసుకుని సీతని. ఇంతకు నువ్వెవరోయ్యా? నా పేరు సుందరం. నాకు సుజాత టీచర్ కావాలి. నేనే సుజాత టీచర్ని. మీరా? ఇంత అసహ్యంగా ఉన్నారేంటండి? అమ్మో, ఏమిటలా పిల్లి మొగ్గలేస్తున్నారు? చూడండి, సుజాత టీచర్ కావాలని అడిగితే ఎలా గోప గుయ్యి మనిపిస్తున్నారు వారు. నా పేరు కూడా సుజాతే. మీరు సుజాత, జాకెట్, కొలతలు, పెగరత్వం, దడనక, జబజచ్చ, జత జడ. రండి. మీ పేరు? సుందరం అండి. ఏం కావాలి? జమజచ్చ. మీరు తెలుగు వాళ్ళు కదా? అబే వందనాలండి. మరి పంజాబీ మాట్లాడుతున్నారేంటి? కొంచెం నాలుగు తడబడి. మీ పని ఏమిటన్నారు? టైలర్ నండి. మొన్న మీరు జాకెట్ కొలతలు తీసుకున్నారుగా, ఎడాపెడా. నన్ను క్షమించేయండి. అజ్ఞానంలో పడి ఎవరు సుజాతో ఎవరు సావిత్రో తెలియక. విషయానికి రండి. నేను 7వ తరగతి తప్పానండి. సంతోషం. సంతోషం ఏమిటండి? నేను మళ్ళీ ప్రైవేట్ గా చదవాలనుకుంటున్నానండి. చదవండి. దానికి మీ సహాయం కావాలండి. ఓ తప్పకుండా. చిచ్చి, నేను అడిగింది ఈ సహాయం కాదండి. మీరు కొంచెం ప్రైవేట్ చెప్తే. ప్రైవేటా? నా వల్ల కాదు బాబు. అలా అనకండి. మీరు ఎలాగైనా సరే నాకు ప్రైవేట్ చెప్తే. అబ్బా చంపుతున్నారు కదండి. తర్వాత కనిపించండి. పరమ థ్యాంక్స్ అండి. ఇక చూసుకోండి మరి. నమస్కారం అండి. బాగున్నారా? అదేమిటి పొద్దునే కదా కలిసారు, అంతలోకి ఏమైపోతాను? అసలైనా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను కదా, స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? అది కాదండి, జాకెట్ కుట్టమని ఇచ్చారుగా. నేను ఎప్పుడు అంతే, ఏదైనా ఒప్పుకుంటే అయిపోయే వరకు నిద్రపోనండి. రేపు మీరు చెప్పే చదువైనా సరే. అయితే కుట్టేశారన్నమాట. ఎంత? 7 రూపాయలు ఇమ్మంటారా? ఎందుకండి 7 రూపాయలు? సిటీలోనే అంతే, 3 రూపాయలు చాలు. అదేంటి, నేను ఒకటే కదా ఇచ్చాను. మీరు ఇచ్చింది ఒకటే,
కానీ షేపులు బాగున్నాయి కదా అని నేనే 2 కుట్టాను. యు రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? నేనేమన్నా తప్పు మాట్లాడానండి? తప్పున్నారా? చదువుకోవడానికి వచ్చి షేపుల గురించి మాట్లాడతావా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు, మళ్ళీ నా కంట పడ్డావు, జాగ్రత్త. ఇడియట్. ఏమండి ఏమండి తప్పైపోయిందండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. సీతారాముడు రేయ్ సీతారాముడు, ఎందుకు అరుస్తావు కుక్కలాగా? చచ్చా! ఆ సీనుగాడి గుర్రానికి గుగ్గిలికి లంచం కింద 200 రూపాయలు ఇచ్చాను. మీ గురువుని అడిగితే ఎప్పటికప్పుడే ఖాతాలో రాసుకో అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తాడవయ్యా, ఏకంగా 1000 అయ్యాక. 1000 రూపాయలా? ఆ, అప్పుడు దగ్గర పెట్టుబడి పెట్టి కూర్చోవాలా? ఆ, చస్తే ఇవ్వను. ఏట్రా సుందరేట్రా ఇప్పుడు వచ్చింది? అప్పుడప్పుడు రావడం అలవాట్లే. సీతారాముడు పెరట్లో ఏమేమి కట్టేశారంటే ఏది సీతారాముడు? ఎవడు చెప్తా. సుందరం. బలెనోడు మాట పట్టుకొని వచ్చావమ్మా అర్ధరాత్రి పూట అంకమ్మ సేవాలని. చూపిస్తావా? చూపించు. చూపిస్తా. పాప మరే ఈ లెటర్ తీసుకెళ్ళి సుజాత టీచర్కి ఇస్తావా? ఈ చాక్లెట్లు తీసుకో. అలాగే. నా ఉద్దేశం జాకెట్లు సుతరం. ఆ అబ్బాయిని పిలువమ్మాయి. పిలిచారండి? ఇదేమిటి ప్రేమలేఖ? ఓమ్మా రామచంద్ర, క్షమించమని ఉత్తరం రాశానండి. తప్పులున్నాయా? తప్పులా? 4 కళ్ళేశా. సుజాత గారు, సుజాత గారు ఇక్కడ లేరు. ఏం చూస్తున్నా? పుట్టు మచ్చ. చిచి, ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నానండి. ఏం చదువుకున్నాను? చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని. నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి, కానీ ఆ పంతుడికి నాకు పడి చావదండి. అయినా బట్టల సత్యం కాడ ఏమన్నా ఇది అనుకుంటున్నారా? పంచెల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి. లేకపోతే ఆ ఏదో పాస్ ఏమిటండి? కూర్చోమంటారా? కూర్చోమంటారులేండి. పాటలు ఏమైనా వచ్చా? దేశభక్తి గీతాలు వచ్చండి. పాడు. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్. ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వమా? మాటలు తడబడ్డాయండి. లెక్కలు ఏమైనా వచ్చా? ఎక్కాలు వచ్చండి. 16 ఎక్కం సగం దాకా వచ్చండి. చెప్పంటారండి? చెప్పు. 16 ఒకట్లు 16, 16 32, 16 3 24, 16 4 32. ఏమిటి కొలతలు చెప్తున్నావు? పుట్టుకతో వచ్చిన కుట్టు బుద్ధి కదండి, పుడకలతో కానీ పోయి చావదండి. పద్యాలు ఏమైనా వచ్చా? పద్యం అండి? వచ్చండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ తొడల జాడ వేరు, మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా, విశ్వదాభిరామ ఇసకేసి తోమా. శబాష్. అబ్బా, నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా? మధ్యలో ఈ పుట్టుమచ్చలేమిటి? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను, జాగ్రత్త. నేను ప్రైవేటు చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా, ఇప్పుడేమిటి వెరివాగుడు? ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి, ఏది అసలు నోరు పెగలందే. రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పొగులుతుంది, జాగ్రత్త. ఏమిటా చూపులు? వెళ్ళింటికి. సుందరం, ఓయ్ ఏం చేస్తున్నా? శవరం కనపట్లా? నువ్వా? ఏమిటంత కోపం? కోపమా? నీ మీద? నాకా? చచ్చా, లవ్ ప్రేమ ఒకటి, ఇంకొకటి మరొకటి. ఈ సూట్ కుట్టివా? సూటా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. పెళ్లి సూటు. పెళ్లి సూటా? నాకా? ఎందుకు? ఎందుకేమిటి? రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు. ఏంటి నర్సమ్మ, బాగున్నావా? ఓ చచ్చరి సోదరులు సుతుల్. సుందరం, మంగళసూత్రాలు బాగున్నాయా? నాకెలా తెలుస్తాయి? నేనేమన్నా కంసాలనా? టైలర్ని. కదుదయా? దయా, మాఘమాసంలో నా పెళ్లి, అందుకే చేయించా. డిసెంబర్ లో నా పెళ్లి. ఇదిగో మా ఆయనకే. ఎలా ఉంది? అయితే ఇప్పుడు నేను మంగళసూత్రాలు కుట్టాలన్నమాట. మంగళసూత్రాలు కుట్టడం ఏంటి? అదే సూటు కట్టాలి. ఏ మతమైనా పోయిందా? అదే పోలేదు, ఇప్పుడు పోయే దారిలో ఉంది. ఇదిగో ఎల్లుంటికల్లా కుట్టేసి తొడుక్కొని చూడు. నువ్వా? ఎందుకు? అది కాదు, అతని సైజులు నా సైజులు ఒకటే అన్నమాట. అతనెవరు? అదే దయ కాబోయే భర్త. ఓహో. నాగమణి, నీ వాలకం చూస్తుంటే పెళ్లినాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే. సుందరం, అమ్మో సత్యం, మూడోది. మార్గశిర మాసంలో మూడవుందిట. మూడవా? మూడవుంటే ఉన్నాయి, మూడవుంటే మనం ఏం చేస్తాం? మూడంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమిటి? ఏ నాగమణి, చస్తే చేసుకోరు, చేసుకుంటే చస్తారు. చస్తే పెంట వదిలిపోతుంది. అయినా ముహూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు? అలా కాదు, ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా. అదే పెద్ద దిక్కు.
పెద్ద దిక్కా నేనే, అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది. అవును అమ్మగారు నొప్పులు ఎలా ఉన్నాయి? నొప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా. చిచి, నొప్పులు తగ్గే ఏర్పాటు, అదే అమృతాజనం. నీలవేణి, మీ ఆయనకు కూడా సూట్ కుట్టించకూడదు? బాగుంటుంది. ఏ సుందరం, సూట్ కావాలా? సత్యం, ప్రేమ ప్రేమాభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి? అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను. అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను. వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు. నేనేమి ఇవ్వలేను కాదనకే. హృదయం హృదయం అనేది ముఖ్యం. కదు దయా, చిచి, కదు నిలవేణి కాదు, కదు. అమ్ము, ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా. బయట పెట్టేస్తే వెంకటరత్నం చంపాడు కదా. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం వాళ్ళ లేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మరి రెడీ అయిపోవా? ఉండండిరా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ, కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపు రా నీ సర్దుడు? బొట్టు పెట్టుకుంటున్నా. నువ్వేంటి? వెంకటరత్నం వేసం. సరే చావు. మీసం లుంగి. సుజాత, ఏరా ఒళ్ళు పొగర కింద చేజాపు. అమ్మో, కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను. ఎలా నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతాను రే. సుజాత, ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట, ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయినా? మహారాజుల. ఆహా, ఎంత పెద్ద జడం. సుజాత, నిన్ను నేను ప్రేమిస్తున్నావా? ఆ, గట్టిగా ప్రేమించు. ఆ, నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా, నీ తొడ మీద పుట్టుమచ్చ. ఇదిగో జత జడ జబజచ్చ. సుజాత, నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కరా లేకపోతే వెంకటరత్నం గాడినా? పింజారి ఎదవా, ఆడపిల్లతో సరసమాడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరానివా? అయితే మక్కలు ఇచ్చేస్తారు. సుజాత వదిలిపెట్టి పారిపో. రాయ్, బట్టల సత్తిగా యాక్షన్ కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు, అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం, ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? ఓ వారం రోజులు అయింది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదలా బలిసావు. అవును బాబు. లేదు బాబు. అది సరే, ఊళ్ళో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్ళలాగా సంపేత్తని ఎదవా? తప్పు అయిపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు. చదవట్టుగా. ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం. నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలా రా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా, నీకో అసిస్టెంట్ ఎదవా? అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ప్రతిదానికి పానకంలో పుడకలాగా ఆడొకడు మధ్యలో. పానకంలో పుడకే కదా, ఇచ్చేద్దాం. చూసావా సుజాత, ఎదవ ఎలా గజగజ వణికిపోతున్నాడో? సుందరమే. ఎక్కడ కొట్టకుండా ఆపరేషన్ చేసుకుందాం అంటే వెళ్ళలేదు. చూడు ఎలా పుట్టుకొచ్చారు. మదిలోని బాల ఎదురైన వేళ 16,000 మదిరాచులేలా మురిపాలు సరదాలు సరసాలు సగపాలు ఓయమ్మ 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 సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను బంగారు స్వప్నాలు కందామా కౌగిల్లో పంచుకుందామా ఓయమ్మ 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 హాయమ్మ 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 ఫోటోలు.
ఇన్నాళ్ళు శవాల ఫోటోలు తీసేవాడిని, ఇప్పుడు నీ పుణ్యమాన్ని కదిలే మనుషుల ఫోటోలు కూడా తీసేస్తున్నాను. రేపు పెళ్లి ఫోటోలు కూడా తీసేస్తానని భయంగా ఉంది. డబ్బులు ఇచ్చేయి. ఉండవయ్యా, ఆ బట్టల సత్యం గారి దగ్గర నుంచి ఈ నెల నా గుర్రానికి గుగ్గిళ్ళు ఇంకా రాలేదు. ఒక ట్రిక్ ఫోటో తీ. ట్రిక్కా? నేనేమన్నా రవికాంత్ రగా ఇచ్చిన జంబులింగాన్ని. నోరు మూసుకొని చెప్పేదేను. చూడు, ఈడి తల తీసేసి ఇక్కడ బట్టల సత్యం గారి అతికించు, ఆ, లేకపోతే నీ తల తీసి అతికించేస్తాను. ఇది ఎక్కడ భయపెట్టేసే బేవార్సు బేరంటా నాయన. ఏయ్, నా పేరు బేవాస్ గారు, శ్రీనివాస్. కత్తివరా ఇండి కాయలన్నీ మానేపడేట్లు అమ్మేస్తావురా? నా మనసు అందుకు పీకేస్తుంది. వెంటనే మా గురువుకు చెప్పేయాలి. ఏ తప్పు చేయండి ఇలా ఇరికించడం ధర్మా చెప్పు. అమ్మా ఎరా, ఒక పక్క నుంచి పబ్బం గడుపుకుంటూ నా గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టకుండా ఎగేయడం ధర్మమా? సచ్చినా కాదు. అయితే వెంటనే మా గురువు గారికి ఆ ముగ్గురు ఆడాల సంగతి, కొత్తగా వచ్చిన టీచర్ సంగతితో పాటు నీ సంగతి కూడా చెప్పేస్తాను. అమ్మ బాబోయ్. ఈ ఫోటో చూపిస్తాను. అమ్మ బాబోయ్, ఎన్నిసార్లు పట్టుకోమంటాయా బాబు నీ కాళ్ళు? ఆడేదో నా గుట్లు కొట్టడం వల్ల 4 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి, ఇప్పుడు చేతులు తీసేస్తున్నా అంటున్నావు. ఈ 50 ఇంచు నీ గుర్రం గుగ్గిళ్ళకి పాఠాలు ఏమిటో బుర్రకెక్కి చావు. అమ్మో, చూసిందంటే పెళ్లి పెళ్ళని చప్పుతుంది. ఎటు బయలుదేరావు? గుడికా? గోదాట్లోకి మళ్ళీ ఏమైంది? సంబంధం వచ్చింది. ఈసారి కూడా సంబంధం కుదరలేదా? ఆహా, కుదిరింది. ఎవడో జూ అట, అచ్చు జూలోంచి వచ్చిన వాళ్ళగే ఉన్నాడు. గద మొహం వాడును. ఆ, ఎవడు వాడా? వాడిది వెదవ మొహమా? పొద్దున కలిసి మాట్లాడనే, అప్పుడు బానే ఉంది. సో నాలాగే ఉన్నాడు, పైగా బోల్డ్ అంత సంపాదన కూడా. ఇలాంటి ఛాన్స్ అందరికీ రావద్దు. నీలవేణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా మాట విని వాడిని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకో. నేను శాలువా వేసుకొచ్చి మరీ అక్షంతలు వేస్తాను. అంటే నువ్వు నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు కదూ? అంతే కదా మరి. కానీ వాడు ఊరుకో, ఈ ఎదవ తాళి కట్టకపోతే వీడి కాళ్ళు చేతులు నరికేయను. ఊరికే సరదా కంటాడంతే. ఎరా అంతే అంతే, సరదాకే అన్నాను. నిన్ను వదిలిపెట్టిన బతకల్లా అయ్య బాబోయ్, తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉంది. ఇంకో 4 రోజులు మీ బాబు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కిక్కురు మనకుండా ఉంది. నెల పోయిన తర్వాత మనం అన్నవరం పారిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం. ఏ ఒట్టు. ఇంకొక 4 రోజుల్లో మనం పెళ్లి చేసుకోకపోతే తల 1000 ఒక్కలకు గాక. సరేనా? అమ్మయ్యా, వస్తా. గ్రహములన్నిటికంటే చంద్రగ్రహం మనకు దగ్గర కానున్నది. సూర్యకాంతి చంద్రునిపై పడి వెన్నెలయగును. వెన్నెల్లో అమ్మాయిలతో తిరిగిన అద్భుతముగానుండును. ముఖ్యముగా మనకు సుజాత వెన్నెల వంటిది. ఇదంతా పుస్తకంలో ఉందే. అబ్బా, కావాలంటే చూసుకో. చంద్రగ్రహం మనకు 2,93,900 మైళ్ళ దూరంలోనున్నది. మన శనిగ్రహం. అమ్మా, అది నా పక్కనే ముసుగుతన్ని పడుకొనున్నది. నేను సెన్నా. అమ్మా, అది సరే, ఇంత హఠాత్తుగా నీకు చదువు మీద మళ్ళీ నేటి కన్ను. ఏమీ లేదురా, ఆ. రాత్రి సరస్వతీదేవి నా కల్లో కనపడింది. మరి నీలవేణి, దయా, నాగమణి అందరూ అయిపోయినట్టేనా? సరస్వతి అంటే చదువుల తల్లి, బెమ్మ పెళ్ళం. రాత్రి కల్లో కనిపించురే. ఓరే అబ్బాయి సుందు, ఆ? మా నాన్న పిలుస్తుంటుందిలే. నీది కలెక్టర్ అవ్వాల్సిన జాతకరా, నీకు కటింగ్ చేసుకోవాల్సిన కర్మే వచ్చిందిరా అని చెప్పి బతిమాలింది, బామ్మాలింది, ఏడ్చింది, మొత్తుకుంది. చివర కోపం వచ్చి ఏడొచ్చు కొట్టబోయింది. కానీ మనది కొంచెం జాలిపడే మనస్తత్వం కదా, సరే అని ఒప్పేసుకున్నాను. అప్పుడు 4 తెరిచి 4 మీద రాసింది. ఏంటి పచ్చడా? అబ్బా కాదు, బీజాక్షరాలు. అసలు మన జాతకం ఏం జాతకం రా? ఈ కాలు ఏదో మిషన్ కుట్టాల్సిన కాలా, విమానాలు ఎక్కాల్సిన కాలు, రాకెట్లు ఎక్కి చంద్రమండలం వెళ్లాల్సిన కాలు. దండం పెట్టు. ఇదెవరండి బాబు? అబ్బా, చంద్రుడు ఒక గ్రహము. చంద్రుడి మీద మచ్చ ఉన్నది. మచ్చ ఉండుట వలనే దాన్ని చంద్రుడు అని పిలుస్తారు. ఇప్పుడు నా జీవితంలో కూడా మచ్చ ప్రవేశించింది. మచ్చ ప్రవేశించడం వలననే ఎరా. అబ్బా అబ్బా, అది अब टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ఓహో, ఇవాళ హిందీ పాటగా ఉన్నావు. बीच में असिस्टेंट सीताराम है, वो खाता है. ఇంకనేమో బట్టల సత్యం है, సీను भी है, वो डराता है, బెదిరిస్తాడండి. ఇసిలే मैं हिंदी में नहीं. ఆపు. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంట్ గా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేట్ గా వచ్చావో తోలు ఒలిచేస్తాను. చెమటా నికాల్ దుగి. సమజ్గయా? గయా గయా, తెలుగులో వచ్చారు కదండి, ఇంకా హిందీలో కూడా ఎందులండి. అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి. విదేశీయుడైన జాన్ హెగ్గిన్స్ భాగవత తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు.
సిగ్గేయడం లేదు. సిగ్గెందుకండి? మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి కానీ Shut up. బ్రౌన్ ధర వేమన పద్యాన్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు. మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు, ఇక పరాయి భాష. హా, సరే సరే. ఏమండే మరీ అంత ఇదిగా తిట్టకండి. తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జై జయంతి. అదే హిందీ. ఓహో, హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు. కవ్వ. కవ్వ అంటే కాకి. కాకి నలుపే కదండి. సంతోషించా. ఉంగరాన్ని ఏమంటారు? అంగూఠి. అమ్మయ్యా, మరి బొంగరాన్ని? లంగూఠి. నీ బొంద లట్టు అంటారు. అదేదో తినేదన్నట్టుగా గుర్తు. సుందరం సుందరం సుందరం. ఛీ! నీకు ఈ జన్మకి హిందీ రాదు, చదువు రాదు, నన్ను వదిలే రాదు. వదిలేయడమా? మిమ్మల్ని చచ్చిన వదలను. దొరక్క దొరికాను. ఎన్ని వెతికాను, ఎంత వెతికాను. మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను. ఏది మీ జడ? ఇది జడ కాదు, జతో జడ. పాఠం. పాఠం ఏముందండి? వెదవ పాఠం. గైడ్లు కొనుక్కొని చదువుకోవచ్చు. కానీ మీలాంటి టీచర్, నాలాంటి స్టూడెంట్, మనిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, మీరు అలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది. దేని మీద? అదే పాఠం మీద. దాన్నే జపరే జమా అంటారు. జపరే జమా ఏమిటి? హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా? జపరే జపించరా, జమా దొరుకుతుంది. అయ్య బాబోయ్, హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. సుజాత మై మర్ జాతా, తుమారా చుట్టూ ఫిర్ జాతా, అది నా తలరాత. మై పఢా తుమారి తొడ, మచ్చా బహుత్ అచ్చా, మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. సుజాత मैं तुमको प्रेम करता हूँ, मैं నిజం बोलता हूँ. మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరి నుంచి ఉడి జాతా హై. అప్పుడు శుక్ర మహర్దశ ఫిర్ ఆతా. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. నాయనా, నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛీ, లెక్కలు తీ. లెక్కలా? ఈ లెక్కలేంటండి బాబు? ఎప్పుడు చూసినా లెక్కలు, ఖగోళ శాస్త్రం, చరిత్రనా? మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా? మచ్చ? మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి. అందుకని ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా, గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా? కుట్టుని హిందీలో సీనా అంటారు, ఇంగ్లీష్లో ఇచ్చింగ్ అంటారు. ఇచ్చింగ్ కాదు, స్టిచ్చింగ్. అదేనండి బాబు, ఒప్పేసుకున్నారు కదా. మిషను సుబ్బారాయుడు గారి తోటలో గడువు రమ్మన్నాడు. కనపడి సావడం, అయినా అంబలు దాగి ఉడికి మీసాలు వస్తూ కూడా ఒకడని వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప తెంపుతున్నాడు. మెల్లిగా భద్రా, భుజాలు పడిపోతున్నాయి. శవాన్ని మోస్తున్నట్టుంది సౌకర్యకి. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగం నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మళ్ళీ కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్పా మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టిలో పట్టేంత 7 గజాల చీరని, దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్పా టైలర్స్. నా బొంద, చీరలు కుట్టడం ఏమిటి? నేస్తారు గాని. మీరు ఇలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మై జాతా హूं हिंदी में టైలర్ को दर्जी बोलता है, वो सूदी में दारन चढ़ाता है, वो फिर कुड़ता है, फिर जमजेचा होता है, फिर कुड़ता है. తెలుగులో ఏడవండి. సరే, మన దేశంలో 2,50,50,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలు పోయిన భార్యలకి తరతరాలుగా యుగ యుగాలుగా కుట్టు మిషనే జీవనాధారం. ఇకపోతే దేవతలు దొడుకునే వస్త్రాన్ని దేవతా వస్త్రాలు అంటారు. వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు. కాస్త అర్థం ఏంటి చెప్తావా? జమజచ్చాకో తొడబచ్చా నక్కో. తెలుగులో ఏడు. సరే, ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు, పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే, అదే వర్గానికి చెందిన లక్ష్మి, సరస్వతి, శ్రీదేవి, స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే, రంభ, ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్కులు, చైనా సిల్కులు దేవత. ఇదిగో మహానుభావా, కాస్త ఆపుతావా? నీ నసా. క్షమించండి, మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకేలా. దేవతా వస్త్రాలంటే ఏమిటో తెలుసా? ఏమిటి? బట్ట లేకపోవడం. ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి? భుక్తి కోసం. అయినా ట్రైనింగ్కి వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను. ఓహో. మట్టి గాజులు ఎందుకు నీలవేణి? ఏకంగా బంగారమే చేయించుకోవచ్చుగా. నీ పెళ్లి కదా. మేము మీకు మళ్ళీ ధనవంతరమేం కాదు కదా. అయినా నాకు మట్టి గాజులు అంటేనే ఇష్టం. ఆ గాజులు డజన్ ఎంత? డజన్ 3 అండి. నాగమణి, నీ పెళ్ళి ఎప్పుడు? సంబంధం కుదిరిందా? మాఘమాసంలో. మొత్తం గాజులు మీరే కొనేస్తారా ఏమిటి? దయా, మరి నీ పెళ్ళి ఎప్పుడు?
డిసెంబర్లో. మరి నీది? ఇంకా ముహూర్తం పెట్టలేదు. నాగమణిది మాఘమాసంలో అట. ఇంతకీ వరుడెవరు? కొబ్బరికాయల కాంట్రాక్టరా? ముందు నువ్వు చెప్పు. డాక్టరా, యాక్టరా? మా చిరంజీవికి ప్రాణ స్నేహితుడు. ఆయన మాట్లాడితే సూదుల వర్షం కురిసినట్టుంటుంది. ఎవరో చెప్పుకొని చూద్దాం. సూదుల వర్షము దబనాల వర్షం కురిపించే ఆ సుందరుడెవడో ఏమోనమ్మా. ఇలా బేతాళ ప్రశ్నలు వస్తే మేము చెప్పలేం. దయ సంగతి సరే, నీ మొగుడు గురించి చెప్పు. అమ్మా, ఈ సిగ్గంతా నీ మొగుడు ముందు పడుదుగాలే. చెప్పు. అతను సుందరుడే, నీకందరికి బాగా తెలుసు. పెళ్లి కాకముందే ఇలా మొగుడి మీద ముసుగు కప్పేస్తున్నావే, ఇక పెళ్ళైపోతే? మరి కాబోయే మొగుడు పేరు చెప్పుకోవడం సిగ్గు కాదేమిటి? ఆడాళ్ళు మనలో మనకు సిగ్గేంటి? చెప్పు. మరి బాబాయ్ అబ్బా నువ్వు ఉండవయ్యా. కుదరకు మాకు సంబంధాలు కుదిరితే మధ్యలో నువ్వు ఒకడివి. ఆ ఎర్ర గాజులు ఇవ్వు. ఆయనకి ఎరుపంటి ప్రాణం. మా ఆయనకి అంతే. ఎరుపన్నా పరుపన్నా పడి చస్తాడు. విచిత్రంగా ఉంది. మా ఆయనకి ఎరుపంటే చాలా ఇష్టం. చూడబోతే మన ముగ్గురు మొగుళ్ళు అన్నదమ్ములే ఉంటారు. అప్పుడు మనం అప్ప చెల్లెలు అవుతాంలే. ఏం నష్టం లేదు. చెప్పు. మన ఆయన ఎవరంటే గాజులు బాబాయ్. అబ్బా నువ్వు ఉండవయ్యా. ఉన్న మొత్తం ఎర్ర గాజులను ఇచ్చేసి వెళ్ళు. చొక్కా బాగుంది. ఎవరిది? భలేవరండి బాబు, నాదేనండి. కష్టపడి కుట్టుకుంటేను. పైగా ఇవాళ నా జబర్దస్త్ జడే. అదే బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓ ₹10 అప్పుంటే ఇవ్వండి. సిగ్గులేదు ఆడవాళ్ళని అప్పడగటానికి? పార్టీ ఇవ్వాల్సిందల్లా పోయి. పార్టీ ఇవ్వడానికేనండి బాబు అప్పు అడిగేది. పైగా ఆడపిల్లల దగ్గర అప్పు తీసుకుంటే కలిసి వస్తుంది. మా బామ్మ చిన్నప్పుడు. సరే, నీ పుట్టినరోజు కనుక ఏం కావాలి? పోనీ ఓ కొత్త పాఠం చెప్పనా? అబ్బా, పండగ రోజు కూడా పాత రవికేనా అని, పుట్టినరోజు కూడా పాటమేనా? మరి ఇంకేం కావాలి? ఓ పని చేయండి, మీరేమి ఇవ్వద్దు, నేనే ఇస్తాను. నేను ఒకటి ఇస్తాను, మీరు రెండు. ఉన్నతమైన మాసం, అందుకే వెళ్ళి ముహూర్తాలు పెట్టొస్తున్నా. నా పెళ్లి కూడానండి. అలాగా, శుభం. ఏదో మీ నోటి చలవ. చాలా సంతోషం అమ్మా. ఇన్నాళ్ళ కుదిరిందన్నమాట. నాకు చెప్పకుండా చేసుకుందామని. అదేమిటండి అలా అంటారు? మీరు లగ్నం పెడితేనే కదా నా పెళ్లి. రండి కూర్చోండి. అదృష్టవంతురాలి నాగమణి. పెళ్లి ఆలస్యమైనా పరమోత్తమమైన ముహూర్తం లభ్యమవుతోంది. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వచ్చే ఆదివారం ఓ మహత్తరమైన ముహూర్తం ఉంది. వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే అయితే ఊళ్ళో చెప్పేద్దామేటి? అట్టగే ఆ ముహూర్తానికి చేసుకున్నావంటే సిరి సంపదలు, శాంతి సౌభాగ్యాలు నీ పరమవుతాయి. ఈ సంసార జీవితం స్వర్గతుల్యమవుతుంది. పార్వతీ పరమేశ్వరులాగా మీ దాంపత్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నువ్వు బంగారు పూలతో పూజ చేసుంటావమ్మా. లేకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరగడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎంత చల్లటి మాట చెప్పారు సిద్ధాంతి గారు. ఏమిటి తను ఇంకా రాలేదు? అమ్మా, వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే ఇల్లే కలవలేటి. అయ్యో మరి అడియా వచ్చే ఆధారం కూతురు పెళ్లి చేసి పప్పన్న పెట్టించా. ఏమిటి సుజాత, ఎందుకింత ఆలస్యం చేసిందబ్బా? అమ్మా అమ్మా, నా పెళ్లి కూడా వచ్చే ఆదివారం చేయవే. ఎవరి పక్కన కలవలేటే వెనక చెప్పడు. ఆధారం మంచి ముహూర్తాలు ఉన్నాయంట, పళ్ళు చేసుకోకూడదు. ఏంటి రెండో పెళ్ళ? ఇవాళకి రానట్టేనా? సుందరం, ఆ? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమే. సుందరం, మన ఊరు సిద్ధాంతి గారు వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, త్వరగా పెళ్లి చేసేసుకో అన్నారు. వచ్చే ఆదివారం అంటే ఇంకా 4 రోజులే ఉంది. ఇదిగో నాగమణి, నువ్వు ఇలా సిద్ధాంతుల మాటలు కోయిదల మాటలు వినకు. వాడు తాయితులు కట్టి మూలికలు మింగించి గొంతులు పిసికి కొలుసులు ఎత్తుకుపోతారు. చి నోర్మి, ఎట్లాంటి మంచి ముహూర్తం ఇంకా 50 ఏళ్ల దాకా రాదట. అందుకని వచ్చే ఆదివారం పెళ్లి చేసేసుకుందాం. ఇంకా బంధువులు పిలాలి, పెళ్లి బట్టలు కొనాలి, పిండి వంటలు చేయించాలి, వెంకటరత్న గారినేమో పెళ్లి పెద్దగా పిలవాలి. అబ్బో ఎన్ని పళ్ళు నీకే, మగ మహారాజువి. నాగమణి, నీకప్పుడే పెళ్లికి తొందర వచ్చింది, నా మాట విను. నేనెవరి మాట విందల్చుకోలేదు. ఇట్లాంటి మంచి ముహూర్తం మళ్ళీ రాదంట. నీకెవరైనా బంధువులుంటే పిలుచుకో, నేను వెంకటరత్న గారి ఇంటికి వెళ్ళాలి. వస్తా. ఈ ముహూర్తం నా కొంప ముంచేలా ఉంది. దీని వాలకం చూస్తుంటే కాళ్ళు చేతులు విరిచేసి తాడు కట్టించుకునే ఉంది. అమ్మో, దడుచుకున్నావా సుందరం? అబ్బే లేదు. నీకు తెలుసా, వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉందిట. ఆ ముహూర్తాన్ని కనుక పెళ్లి చేసుకుంటే మన దాంపత్యం చాలా బాగుంటుందిట. నీలవేణి, మనం అమర ప్రేమికులం, మనకింకా పెళ్ళెందుకు చెప్పు? ప్రేమికులం లేదు, గాడిది గుడ్డు లేదు. పెళ్ళయ్యాకనే ప్రేమ దోమ. నువ్వు అంటే సరే, లేకపోతే నన్ను గోదట్టు దుక్కి చచ్చిపోతా. ఆ భగవంతుడి గోదావరిని ఎందుకు సృష్టించాడు? పోనీ నా మాట విని ఒక్క నెల రోజులు ఆకూడదు? మళ్ళీ అలాంటి ముహూర్తం రావద్దు. నువ్వు అని సుందరం,
అనమంటుంటే అంటావా చావమంటావా? అమ్మయ్యా నేను వెళ్ళొస్తాను. ఇంకా పెద్దవాళ్ళకి చెప్పాలి, శుభలేఖలు అచ్చేయించాలి. ఎన్ని పనులు, నాకు సిగ్గేస్తుంది బాబు. గోరు చుట్టూ మీద రాకెట్ పోట్లాగా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. సుందరం ఆగు. ఏమిటి డల్ గా ఉన్నావు? చలి జ్వరం వచ్చినట్టుగా ఉంటాను. జ్వరమా? ఆ. అబ్బే లేదే, చల్లగానే ఉంది. అన్నట్టు సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్తం. సిద్ధ నిన్ను కూడా పెళ్లి ఆ చేసుకో. ముహూర్తానికి మనం పెళ్లి చేసుకు తీరాలి సుందరం. అదే నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అయితే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా వాళ్ళని పిలిపిస్తాను. అమ్మో, ఉచ్చుల్లో ఇరుక్కుపోయేటట్టున్నాను. 50 ఏళ్లలో ఇంత మంచి ముహూర్తం లేదా? అయితే ఈ ముహూర్తానికి సుజాతను పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా సరే సుజాతను ఒప్పించి తీరాలి.